For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. పుట్టే పిల్లల నుంచి పెరిగే పిల్లల వరకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ విజయ్ ఆనంద్, నియోంటాలజిస్ట్ అండ్ పెడియాట్రిషియన్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? యా సార్, ఐఎమ్ ఆల్సో గుడ్. ఫస్ట్లీ ఈరోజు మనం చిల్డ్రన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఎక్కువగా చిన్నపిల్లలు ఎట్ ద ఏజ్ ఆఫ్ 1 monthలో ఉన్నప్పుడు ఎక్కువగా గుక్క పట్టి ఏడుస్తుంటారు. దానికి రీజన్ ఏమైనా ఉంటుందా సార్, లేదా ఆకలి వల్లే ఏడుస్తారా సార్? ఓకే, అంటే చాలా మంచి ప్రశ్న. సాధారణంగా పిల్లలు ఏడవగానే తల్లిదండ్రులు కానీ కేర్ టేకర్స్ కానీ ఫస్ట్ ఆకలి అనుకుంటారు. అది కామన్ విషయం. ఆకలికి ఏడవడము, తర్వాత వాళ్ళు యూరిన్ పోయినప్పుడు కానీ మోషన్కి వెళ్ళినప్పుడు కానీ ఏడవడము అది కూడా సహజం. ఎందుకంటే అదే ఒక విధానం వాళ్ళు మనకి కమ్యూనికేట్ చేయడానికి. అదేవిధంగా చుట్టుపక్కల వాతావరణం చల్లగా ఉన్నా కోల్డ్గా ఉన్నా వాళ్ళు రియాక్ట్ అవుతారు ఏడుస్తూ. ఇవన్నీ బాగున్నా కూడా వాళ్ళు ఏడుస్తున్నారు అంటే మొదటి 4-6 నెలల వరకు పొట్టలో నులిపెట్టి నొప్పి కావచ్చు. నులి నొప్పి అంటే అంటే వీళ్ళకి ఏమవుతుందంటే కొన్నిసార్లు పొట్టలో ఉన్నటువంటి పేగులు అంటే ఇంటెస్టైన్ సడన్గా మూమెంట్ వస్తుంది. దాన్ని కాలిక్ పెయిన్ అంటాము ఇంగ్లీష్లో. కాలిక్ పెయిన్ అది చాలా కామన్. సో అది 4 to 6 months. కొన్నిసార్లు ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందయ్యా అంటే తల్లిదండ్రులు చాలా పరిశీలన అయిపోతారు, చాలా కంగారు పడిపోతారు ఏమైందో అని. బట్ ఇన్ఫ్యాక్ట్ బేబీ అదర్వైజ్ బాగానే ఉంటాడు. మరి ఇటువంటి నొప్పి వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని అడిగినట్లయితే, సో పిల్లవాడు ఏడవగానే ముందు ఫీడింగ్ చెక్ చేసుకోవడము, ఆకలి ఉందా అని నాపీ చెక్ చేయడము, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం చూసుకోవడము, వేడి చల్లేకుండా అవన్నీ కూడా బాగుండి బిడ్డ ఇంకా ఏడుస్తున్నాడు అంటే పొట్టలో నొప్పి కావచ్చు. అప్పుడు భుజం మీద వేసుకొని మెల్లగా వెనక భాగం నుంచి వెన్ను భాగం నుంచి పుట్టింది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పాలు తాగే క్రమంలో కొంత గ్యాస్ పోతుంది. ఓకే, పాలతో పాటు అది కూడా నొప్పి కలిగేస్తుంది. సో ఎస్పెషల్లీ బాటిల్ పాలు తాగే పిల్లలు ఎక్కువ. సో కాబట్టి బాటిల్ పాలు కాకుండా పోత పాలు కాకుండా తల్లి పాలు చాలా ఉంటుంది. తల్లి పాలు తాగేటప్పుడు కూడా గ్యాస్ పోద్ది. అందుకే ఇలా భుజం మీద వేసుకుని ఇలా అన్నప్పుడు గ్యాస్ అంతా పైకి వస్తుంది. సో అలా తేన్పు వచ్చినా కూడా కంటిన్యూ చేయాలి ఒక 15-20 నిమిషాలు. ఇకపోతే తల్లి భోజనంలో కొన్ని నియమాలు పాటించాలి. అదేంటయ్యా అంటే ఎక్కువగా అంటే హెల్తీ భోజనం బేసిక్గా. సో ఎక్కువగా మసాలాలు కారాలు తినొద్దు. కొన్నిసార్లు ఈ బాలింత కారాలను పెడతారు. ఆ బాలింత కారాలతో కూడా బిడ్డకి తల్లి పాల ద్వారా చేరి నొప్పి కలిగించవచ్చు. సో కొన్ని ఆచారాల్లో అయితే తల్లికి కొన్ని వారాలు కారం పెడతారు, ఇంకేం పెట్టరు, రైసు కారం. అది చాలా ఇబ్బంది కలిగించవచ్చు బిడ్డకి. ఓకే, అలాగే మీరు ఒకవేళ కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే అలా బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఒకసారి పీడియాట్రిషియన్ కలిసి అది ఈ తాలూకు నొప్పియే, మిగతా ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ లేవు అని నిర్ధారించుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది శిశువుల్లో ఈ పాలల్లో ఉండేటువంటి ప్రోటీన్ పడదు. తల్లి పాల ద్వారా కూడా ఆవు పాల ప్రోటీన్ వెళ్తుంది, తల్లి పాలు తాగుతుంది కాబట్టి. మామూలుగా పై పాలు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉండదు. వాటిలలో అంటే కౌస్ మిల్క్ పడని వాళ్ళకి కౌస్ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అంటాము. ఈ తీవ్రమైనటువంటి ఇటువంటి నొప్పి ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ బిడ్డ బరువుగా మంచి చక్కగా పెరుగుతున్నాడు, బరువు బిడ్డ అన్ని రకాలుగా బాగున్నాడు, కేవలం మధ్య మధ్యలో నొప్పి వస్తుంది, అది కూడా బిడ్డకి ఈ గ్యాస్ సంబంధించిన డ్రాప్స్ వేసి సెట్ అయిపోతుంది అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా బిడ్డకి ఈ నొప్పితో పాటు బరువు పెరగడం లేదు, వాంతులు మీద అవుతున్నాయి, బ్లడ్లో మోషన్ వస్తుంది, ఇవన్నీ కూడా మనం వెంటనే ఆలోచించాల్సినటువంటి లక్షణాలు, డాక్టర్కి వెంటనే చూపించాల్సినటువంటి లక్షణాలు. కానీ మెజారిటీ సార్లు ఏమి ఇబ్బంది ఉండదు. బిడ్డకి పాలు ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడము, ఆ గ్యాస్ డ్రాప్స్ వేయడము,
తల్లి కొన్ని భోజన నియమాలు పాటించడము చేస్తే జనరల్గా 4 to 6 మంత్స్లో తగ్గిపోతుంది. ఓకే. ఓకే. సార్ ఒకప్పుడైతే పిల్లలకి 5 ఇయర్స్ వరకు పాలు ఇచ్చేవాళ్ళు. ఓన్లీ మదర్ మిల్క్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఓన్లీ 3 ఇయర్స్ వరకే ఇస్తున్నారు కదా! ఓకే. సో ఎన్ని ఇయర్స్ వరకు మదర్ మిల్క్ అనేది బేబీకి ఇవ్వాలి సార్? ఓకే. సో చాలా మంచి ప్రశ్న ఇది కూడా. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సూచనల ప్రకారం ప్రతి తల్లి బిడ్డకు మొదటి 6 నెలలు మొదటి 6 నెలలు పూర్తయ్యే వరకు 6 నెలలు పడగానే తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. ఓకే. ఇంకా అంతా అదే అన్నం, అదే నీళ్లు అన్నీ అవే. ఓన్లీ ఎక్స్ట్రా డాక్టర్ గారు చెప్పిన డ్రాప్స్ ఏమైనా ఉంటే తప్ప. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు పాలు ఇవ్వచ్చు. ఆ తర్వాత కూడా ఇవ్వచ్చు, కానీ 2 సార్లు వరకు ఇవ్వండి. పుట్టిన తర్వాత గంటలోపు తల్లిపాలు స్టార్ట్ చేయాలి. ఏ బిడ్డ అయితే మొదటి 6 నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే తీసుకుంటాడో ఆ బిడ్డకి చాలా ప్రయోజనాలు. వాళ్ళ పెరుగుదల అంటే గ్రోత్ అవనివ్వండి, వాళ్ళ ఇమ్యూనిటీ శక్తి అవనివ్వండి, తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి అలర్జీస్ కూడా తక్కువగా వస్తాయి. సో అంటే తల్లిపాలు అనేది ప్రతి శిశువు యొక్క ఆరోగ్యానికి చాలా బలమైన పునాది. అది అంటే 3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు వరకు ఇవ్వచ్చు, కానీ అప్పటికి పాల యొక్క నాణ్యత తగ్గిపోతుంది. జనరల్గా ఈ పాలు అనేది మొదటి 6 నెలలు మాత్రమే అన్ని పోషక విలువలను ఇస్తుంది. ఆ తర్వాత 6 నెలలు నిండిన తర్వాత ఘన పదార్థాలు కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మరోసారి సంక్షిప్తంగా సమాధానం చెప్పాలంటే మొదటి 6 నెలలు కంపల్సరీగా తల్లిపాలు మాత్రం ఇవ్వాలి. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వవచ్చును. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.